గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వారం మధ్యలో కొన్ని అవాంతరాలు అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఎదురై వీరికి చికాకు కలిగిస్తాయి. కాబట్టి అటువంటి వాటిని పట్టించుకోకుండా ఏదైతే సాధించాలి, ఏదైతే ఒక పని దిగ్విజయంగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకున్నారో అటువైపు అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది. ప్రధానంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ వారం ఈ రాశి వినే ప్రయత్నం చేయరు. వీరి మనసు ఏది చెప్తే అదే చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరి సలహాలు కూడా పట్టించుకోరు అని కూడా చెప్పక తప్పదు. ఏ కార్యక్రమమైనా సరే పట్టుదల అన్న ఆయుధంతో పూర్తి చేయక తప్పదు. సేవా కార్యక్రమాలు కూడా యథాశక్తిగా చేస్తారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఒక కీలక సమాచారం అందుతుంది. దానివల్ల కాస్త ఓటు చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ధనురాశి వారికి క్రమేపీ ఆర్థికంగా కూడా బలం చేకూరుతుంది. ఖర్చుల కోసం ఎవరిపైన ఆధారపడే అవసరం ఏమాత్రం కూడా ఉండదు. రావాల్సినటువంటి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పెద్దలు కానీ వీరికి అప్పజెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం తీరుతాయి. ఎవరైతే ఈ రాశిలో తమ ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి తప్పకుండా కూడా సత్ఫలితాలను అందిస్తాయి అని చెప్పవచ్చు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అందులో వేగం పెరుగుతుంది. అలాగే ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు అధికంగా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తుల విధి నిర్వహణ సక్రమంగా ఉత్సాహంగా సాగుతుంది. వీరు పడ్డ కష్టాన్ని చూసి సహచరులు పై అధికారులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఈ ధనరాశి ఉద్యోగస్తులకి ఈ వారం ఏమిటంటే ఎదుటి వ్యక్తులు వీరి యొక్క విధుల్లో జోక్యం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సహచరులు కానీ వారు వీరు వచ్చి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి మన ఉద్యోగ జీవితంలో జోక్యం చేసుకుంటారు. అటువంటి వారికి మాత్రం కాస్త దూరంగా ఉండటమే మంచిది అని చెప్పవచ్చు. ఇక మహిళలకు ఈ వారం అంతా కూడా అనుకూలంగానే గడిచే అవకాశం అధికంగా ఉంది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు.